పై వరుస కేసులు నమోదవుతున్నాయి. కాంగ్రెస్ నేతలతో పాటు ఓటర్లు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికే ఎన్నికల్లో అక్రమాలు జరిగాయంటూ కాంగ్రెస్ నేతలు 15 పిటిషన్లు వేశారు. మరోవైపు సీఎం కేసీఆర్ పై గజ్వేల్కు చెందిన ఓటరు శ్రీనివాస్ పిటిషన్ వేశారు. ఎన్నికల సమయంలో కేసీఆర్ తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. 64 కేసులుంటే కేవలం 2 కేసులున్నట్లు అఫిడవిట్లో పొందుపరిచారంటూ ఆయన పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఎన్నికల్లో అక్రమాలకు సంబంధించి టీఆర్ఎస్ నేతలపై 15 పిటిషన్ల వరకు కాంగ్రెస్ నేతలు వేయడం జరిగింది. వివరాలేంటి? థ్యాంక్ యూ లక్ష్మి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఓడిపోయినటువంటి కాంగ్రెస్ నేతలు హైకోర్టు బాట పట్టారని చెప్పవచ్చు. ఇప్పటి వరకు నిన్నటి వరకు 12 మంది కాంగ్రెస్ నేతలు, వివిధ నియోజకవర్గాలు చెందినటువంటి కాంగ్రెస్ నేతలు 12 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ రోజు ప్రధానంగా 4 అభ్యర్థులు కూడా, మరో 4 కాన్స్టిట్యూన్సీ చెందినటువంటి అభ్యర్థులు కూడా ఈ రోజు హైకోర్టులో పిటిషన్ చేశారు. ప్రధానంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో సహా కేసీఆర్ కూడా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అతన్ని కూడా అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఈ రోజు గజ్వేల్ చెందినటువంటి ఓటర్ శ్రీనివాస్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ప్రధానంగా కేసీఆర్ పై ఉన్నటువంటి 64 క్రిమినల్ కేసులో కేవలం 2 కేసులు మాత్రమే మొదటి అఫిడవిట్ లో కేసీఆర్ పేర్కొనడం జరిగింది. కాబట్టి ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి అతన్ని గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి కేసీఆర్ ని అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొంది. ఆ పిటిషన్ పై కూడా సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరో పరిగి ఎమ్మెల్యే అయినటువంటి మహేష్ రెడ్డి పై కూడా హైకోర్టులో మరో పిటిషన్ ఈ రోజు దాఖలు కావడం జరిగింది. పిటిషన్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి పరిగి ఎమ్మెల్యేపై కూడా పిటిషన్ దాఖలు చేశారు. ఈవీఎంలలో అదేవిధంగా వీవీ ప్యాలెట్లలో ప్రధానంగా తేడాలు ఉన్నాయి కాబట్టి అతన్ని ఎమ్మెల్యేలుగా అనర్హుడుగా ప్రకటించాలని కూడా పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఆ పిటిషన్ కూడా సోమవారం విచారించే అవకాశం తెలుస్తుంది. మరో ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రెడ్డి గెలిచిన నేపథ్యంలో అతనిపై కూడా ఈ రోజు హైకోర్టులో కాంగ్రెస్ మాజీ నేత అయినటువంటి ప్రేమ్ సాగర్ ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు తెలియకుండా ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్ లకు తరలించారని కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు కాబట్టి ఎమ్మెల్యే దివాకర్ ను వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. అదేవిధంగా తన నియోజకవర్గంలో పోలింగ్ శాతం కూడా చాలా తేడాలు ఉన్నాయి కాబట్టి అతని ఖచ్చితంగా అనర్హుడుగా ప్రకటించాలని కూడా ఆ పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ కూడా సోమవారం విచారించే అవకాశం తెలుస్తుంది. ఇక వరంగల్ ఈస్ట్ సంబంధించినటువంటి ఎమ్మెల్యే గెలుపొందినటువంటి నన్నపనేని నరేందర్ పై కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడం జరిగింది. పిటిషన్ లో ప్రధానంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి రంగరాజు రవీందర్ అనే వ్యక్తి కూడా ఈ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారు, అదేవిధంగా ఎన్నికల నిబంధనలు పేర్కొన్న అంశాలు మొత్తం కూడా తుంగలో తొక్కారని కాబట్టి అతన్ని వెంటనే ఎమ్మెల్యే నరేందర్ ని వెంటనే అనర్హుడుగా ప్రకటించాలని కూడా పిటిషన్ లో పేర్కొనడం జరిగింది. ఈ పిటిషన్ కూడా సోమవారం హైకోర్టు విచారించే అవకాశం తెలుస్తుంది. ఇప్పటివరకు దాదాపు 15 మంది కాంగ్రెస్ నేతలు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి, మొత్తం 16 పిటిషన్లు కూడా వివిధ నియోజకవర్గాలకు చెందిన పిటిషన్లు కూడా మొత్తం హైకోర్టులో దాఖలు కావడం జరిగింది. అయితే హైకోర్టు మరి ఎలాంటి ఆదేశాలు జారీ చేస్తున్నాయని మాత్రం ఇప్పుడు రాజకీయంగా ఒక సర్వత్రా ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. సోమవారం విచారణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిటిషన్ తో సహా అన్ని పిటిషన్లు కలిపి మరి సోమవారం హైకోర్టు విచారించే అవకాశం ఉందని తెలుస్తుంది. మరి ఈ పిటిషన్లు విచారించిన తర్వాత హైకోర్టు తదుపరి ఆదేశాలు ఎలా జారీ చేస్తుందని మాత్రం ఇప్పుడు రాజకీయంగా ఒక తీవ్ర ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. లక్ష్మీ దుర్గా. రైట్, థ్యాంక్ యూ సునీల్.